హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. రేపు దివాళీ కదా, సో అందుకే మా ఇంట్లో చాలా టైప్స్ ఆఫ్ ప్రమిదలు ఉన్నాయి. కాకపోతే ప్రతి సంవత్సరం ఒకటన్నా కొత్తది పెట్టాలని చెప్పి మా మమ్మీ కొంటారు. ఈ సంవత్సరం వచ్చేసి మా మమ్మీకి ఇది కనపడింది అనమాట. సో ఈ ప్రమిద పైన గ్లాస్ ఒకటి వస్తుంది కొండెక్కకుండా. అండ్ ఇందులో వచ్చేసి చాలా క్వాంటిటీ ఆఫ్ నూనె పోసుకోవచ్చు మనం. చాలాసేపటి దాకా కొండెక్కకుండా ఉంటుంది. సో ఇప్పుడు నేను దీనికి అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది మా మమ్మీ వాళ్ళ చిన్నప్పుడు కిరోసిన్తో వెలిగించేవాళ్ళంట. సో అది కూడా ఒకటి అందుకే కొన్నారు మా మమ్మీ. ఇప్పుడు నేను దీనికి కలరింగ్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఈ బోర్డర్ లోపల పింక్ వేస్తున్నా. ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఈ పార్ట్లో ప్యారెట్ గ్రీనా థిక్ గ్రీనా, నాకైతే ప్యారెట్ గ్రీనే అనిపిస్తుంది. సో అందుకే ప్యారెట్ గ్రీన్ వేసేద్దాం. ఆగం కదా, మనం ఏదనుకుంటే అదే చేయాలి కదా, లేకపోతే అలా. సో ఫస్ట్ ఇక్కడ బార్డర్కి వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే బోర్డర్స్ గీసేసుకున్నాను. ఇప్పుడు దీని లోపల ఫిల్ చేసేద్దాం. మా మమ్మీ పాప న్యాచురల్గా అలా ఉంచుకుందాం అనుకున్నారు. మనకి దోల ఆగదు కదా, పెయింట్ వేస్తా అన్న. ఇప్పుడు దానికి ఏమన్నా అయితే నాకు ఉంటుంది చక్క భజన. అందుకే జాగ్రత్తగా వేస్తున్నా. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. సో కింద ఇట్లానే వదిలేద్దామా, లేదంటే పింక్ ఇక్కడ పైన వేసిన పింక్ వేద్దామా అని అయితే చూస్తున్నా. అసలు ఫస్ట్ మా మమ్మీకి చూపించి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో అప్పుడు అడిగి వేద్దాం. అయినా అడగటం ఎందుకులేదు, పైన పింక్ ఉందిగా, కింద కూడా పింక్ వేసేద్దాం. ఓకే, వేయటానికి నేనైతే ఇలా తిప్పుకుంటున్నాను, ఈజీగా వస్తుందని చెప్పి. మళ్ళీ పింక్ ఒకసారి మళ్ళీ వాష్ చేస్తాను. పింక్ నాకు ఎందుకో ఎక్కడో చూసాను పింక్ గ్రీన్ కాంబినేషన్. సో అందుకే అప్పటి నుంచి ఓకే, ఇది కూడా అయిపోయింది. సో ఇంకొంచెం కుందన్స్తో డెకరేట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో మొత్తం రెడీ అయ్యాక మళ్ళీ నేను మీకు చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, కుందన్స్ కూడా అతికిచ్చేసాను. ఇవి మా మమ్మీ అప్పుడప్పుడు చీరలు కుట్టుకునేటప్పుడు తెచ్చారనమాట. సో వాటిని ఏదో అలా డెకరేట్ చేసేసాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.